రైట్. గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. నేను మీ సురేష్ బాబును. సో టీఎస్పీఎస్సి ప్రధానంగా గ్రూప్ 2 విభాగంలో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ ఉపయుక్తకరమైనటువంటి సబ్జెక్ట్ అయిన సోషియాలజీ అంటే సమాజ శాస్త్రం అనే భావనలు మీద మనకి ఎన్ని ప్రశ్నలు రాబోతాయి, సో సిలబస్ ఏమిటి, సో అసలు మనం సమాజ శాస్త్రాన్ని ఎందుకు నేర్చుకోవాలి అనే ప్రశ్న వేసుకుంటే చాలా విషయాలు మనకు అవగతం అవుతాయి. సో ప్రీవియస్ సెషన్లో మనం డిస్కస్ చేసినట్టు సో ఈ యొక్క సమాజ శాస్త్రం అనేది లేదా ఇంగ్లీష్లో సోషియాలజీ అనేది దాని పేరు మనకు సిలబస్లో ఏ విధంగా ఉందని చెప్పుకున్నాము అంటే సామాజిక నిర్మితి, సమస్యలు, ప్రభుత్వ విధానాలు అంటే సోషల్ స్ట్రక్చర్, ప్రాబ్లమ్స్ అండ్ పబ్లిక్ పాలసీస్ అనే పేరుతోని మనకి ఇక్కడ ఉన్నది. సమాజ శాస్త్ర భావనలతో పాటు భారతదేశంలో ఉండేటువంటి సాంఘిక సమస్యలు, తెలంగాణలో ఉన్నటువంటి సాంఘిక సమస్యలు, భారతదేశంలో వివిధ వర్గాల్లో చేసినటువంటి ఉద్యమాలు, తెలంగాణలో వివిధ సమస్యల పరిష్కారానికై చేసినటువంటి ఉద్యమాలు, తెలంగాణ ప్రాంతీయ సమస్యలు, వాటికి పరిష్కారాల కోసము ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, పేదరిక, నిరుద్యోగం, సో ఇలాంటి అనేక సంక్షిప్త భావనలు అనేవి కలిసి ఉన్నదే సమాజ శాస్త్రం. అంటే ఈ యొక్క ప్రధాన విషయాన్ని చదవాలంటే ఏ బుక్స్ రిఫర్ చేయాలి అంటే ఒక్క పుస్తకంలో లేదండి ఈ విషయం అంతా. సో దీన్ని మనం బాగా నేర్చుకోవాలి, ఇందులో ఎక్కువ స్కోర్ చేయాలి అంటే ఇట్స్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఆల్ సబ్జెక్ట్స్. సోషియాలజీ ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ద ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ ది ఆర్ట్స్. అంటే అన్ని విభాగాలకు సంబంధించిన అంశాలు సమాజ శాస్త్రంలో భావనలుగా కనిపిస్తాయి. సో హిస్టారికల్ ప్రాస్పెక్టివ్స్లో మనకు కనిపిస్తుంది, కొంతవరకు పొలిటికల్ సైన్స్ యాడ్ అవుతుంది. మహిళల సందర్భంలో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రిఫర్ చేసి ఆర్టికల్స్, వాళ్ళ మీద వచ్చిన చట్టాలు, సో వాటి కోసం ప్రభుత్వం చేసినటువంటి అనేక రకాల మార్గదర్శకాలను చేసుకునేటప్పుడు పాలిటీ రావాల్సి ఉంటుంది. కొంతవరకు ఆర్టికల్స్ యాడ్ అవుతాయి, హిస్టరీ వస్తుంది, కల్చర్ వస్తుంది, అదేవిధంగా ఎకనామికల్ ప్రాస్పెక్టివ్స్, వాల్యూస్ వస్తాయి. సో ఎక్కువ మొత్తంలో మూమెంట్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఇక్కడ మనకు తెలంగాణ, భారతదేశ సంబంధించినటువంటి మూమెంట్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది ఒక సంబంధిత సబ్జెక్టు అని చెప్పడానికి లేదు, అన్ని సబ్జెక్ట్స్ మీద సంపూర్ణ అవగాహన ఉంటేనే దీని మీద కమాండ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. దానికి మనం అంతా చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే బేసికల్గా ఈ యొక్క సమాజ శాస్త్రంలో స్కోర్ రావాలి అంటే దైనందిన జీవితంలో జరుగుతున్నటువంటి అనేక రకాల సంఘటనల్ని మనం అర్థం చేసుకోవాలి. దానికి మనం ఎట్లా తెలుసుకుంటాం సార్ అంటే పేపర్ చదవడం ద్వారాను, డైలీ న్యూస్ చూడడం ద్వారాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నిన్నగాక మొన్న కరోనా సిచ్యువేషన్స్లో ఎక్కువ మొత్తంలో 8 నెలల గర్భిణి ఒక ఆవిడ, సో ఆమెకు కరోనా వైరస్ రాలేదు, కానీ ఎక్కువగా లాక్డౌన్ ఉండడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్లో విపరీతమైనటువంటి జనాభా ఉండి వెంటిలేటర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ లభ్యత లేకపోవడం వల్ల ఆ గర్భిణి 5 హాస్పిటల్ తిరిగిందండి. ఇక్కడ మల్లాపూర్ దగ్గర, హైదరాబాద్. 5 హాస్పిటల్లో తిరిగితే ఎవరు చేర్చుకోలేదు. అంబులెన్స్లోనే ఒక 10-15 గంటలు ఉంది, ఫైనల్గా చనిపోయింది. సో చనిపోయిన ఆమెను దాన సంస్కారాలకు తీసుకెళ్తే ఆ శ్మశాన వాటికలో ఈమె 8 నెలల గర్భిణి కాబట్టి మేము ఆమెను దహనం చేయము అని చెప్పారు. ఎందుకు చేయరంటే నిండు బాలింత, నిండు గర్భిణి కాబట్టి అలా హిందూ సాంప్రదాయం ఒప్పుకోదు అని. మరి ఏం చేయాలి? సో తల్లిని బిడ్డను వేరు చేసినట్లయితేనే మేము అనుమతిస్తామంటే మళ్ళీ ఆ గర్భిణిని, చనిపోయినటువంటి శవాన్ని ఆ తల్లిదండ్రులకు ఎంత వ్యధ. మరి మహిళా సాధికారతలో దీన్ని ఏ కోణం నుంచి చూడాలి? సో ఆ తల్లిదండ్రుల బాధ, ఆ గర్భిణి పడినటువంటి బాధ, సో దయనీయమైనటువంటి పరిస్థితులు. సో దీన్ని మన మహిళా సాధికారత, మహిళా ఉద్యమాలలో ఎక్కడ రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది? సో రైతు బంధుకు సంబంధించిన భావనలు కావచ్చు,
ఇప్పుడు ప్రధానంగా మనం మార్కెట్లో చూసినట్లయితే ఒక బస్తాకు బయట మార్కెట్ చూడండి మీరు, రైస్ మార్కెట్కి వెళ్ళి ప్యాడీ మార్కెట్కి వెళ్ళి చూసినట్లయితే ఒక బస్తాకు 5 కిలోల తరుగు అని చెప్పి తీసుకుంటున్నారు. అంటే మీరు విలేజ్లో కానీ ఇక్కడ కానీ మీరు కనుక గమనిస్తే, చూస్తే, అబ్జర్వ్ చేస్తే, సో ఒక ఎకరాకు 60 బస్తాలు వేసుకున్నా, సో 1 కిలో వడ్లు బయట మార్కెట్లో 18 రూపాయలు ఉన్నాయి. సో అట్లా ఒక 60 బస్తాలకి ఇంటూ 18 రూపాయలు వేసుకుంటే 5,400 రూపాయలు వస్తుంది. రైతు బంధు పేరు మీద నీకు ఎకరాకి ఎంత ఇస్తున్నారు? 5,000 రూపాయలు ఇస్తున్నారు. ఇక్కడ ఎంత తీసుకుంటున్నారు? 5,400 తీసుకుంటున్నారు. సో ఇవన్నీ నిజాలు, వాస్తవాలు. ఇవన్నీ అవగాహన ఎట్లా వస్తుందండి మనకు? అవగాహన ఎట్లా వస్తుంది మనకు? దాన్ని డీప్గా స్టడీ చేయడం ద్వారాను. ఏదో పుస్తకంలో ఉన్నది మాత్రమే చదువుతా నేను, అందులోంచే ప్రశ్నలు పడతాయి, అవే ఆన్సర్ చేస్తా అంటే మన విభాగంలో కుదరదు. చాలా ఎక్స్టెంపర్ ఉండాలి. ఇక్కడ థియరీస్తో పాటు బయట జరుగుతున్నటువంటి అనేక సంఘటనలకు లింకప్ చేసుకోవాలి. లింక్ చేస్తేనే మనకు సింక్ అవుతుంది. సింక్ అయితేనే మనకు సబ్జెక్ట్ అర్థమైనట్టుగా, మనకు ఏదైనా క్వశ్చన్ వేస్తే ఆన్సర్ రావడానికి, లేకపోతే బయట ఉన్న సమస్యల మీద మనకు అవగాహన రావడానికి ఎక్కువ మొత్తంలో ఆస్కారం ఉంటుంది. ఇది బాగా అర్థమైన వాళ్ళు ఇంటర్వ్యూ బాగా చేయగలుగుతారు. మీరు ఏ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ పోయినా కానీ, లేకపోతే మీరు ఇతరత్ర వేరే పబ్లిక్ సర్వీస్ ఇంటర్వ్యూ పోయినా కానీ, ఈ పబ్లిక్ కమాండ్ అనేది మీరు ఆన్సర్ చెప్పడానికి మీ దగ్గర థీసిస్ ఉన్నట్టుగా వాళ్ళకి అర్థమవుతుంది. అంటే డైలీ లైఫ్లో అబ్జర్వెన్స్ ఉంటే మాత్రమే దీన్ని సాధించగలుగుతాం. సో ఇలా మీరు లింకప్ చేసుకొని చదవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మనకు ఇంత మునుపు చెప్పినట్టు గ్రూప్ 2 విభాగంలో కానీ, గ్రూప్ 3 విభాగంలో కానీ, గ్రూప్ 2 విభాగంలో కానీ, గ్రూప్ 3 విభాగంలో కానీ, సో మనకు 50 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్టే ఈ సోషియాలజీ. ఎన్ని మార్కులు అండి? 50 మార్క్స్. ఏ పేపర్లో ఉంది? పేపర్ 2లో ఉంది. పేపర్ 2లో ఉంది. పేపర్ 1 ఏంది? జనరల్ స్టడీస్. పేపర్ 2 ఏంది? పేపర్ 2 అనేది ఎన్ని కాంబినేషన్స్ అని చెప్పుకున్నాం? 3 కాంబినేషన్స్. ఏంటవి? పాలిటీ, సోషియాలజీ, తెలంగాణ హిస్టరీ. 50 మార్కులు, 50 మార్కులు, 50 మార్కులు. ఇవి నేను అజైన్ చేసినవి కాదు, టీఎస్పీఎస్సీ వాళ్ళు అజైన్ చేసినవి. అంటే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఎగ్జామ్ కనుక మనం రాస్తే, సో పేపర్ 2 అనే పేపర్లో 3 విభాగాలు ఉన్నట్లు, ఒక విభాగము పౌరశాస్త్రము 50 మార్కులు అన్నట్లు, మరొకటి సమాజశాస్త్రం 50 మార్కులు అన్నట్లు, మరొకటి తెలంగాణకు సంబంధించిన చరిత్ర 50 మార్కులు అన్నట్లు మనకు 3 రకాల విభాగాలను ఇందులో చేర్చడం జరిగింది. సో ఇది పేపర్ 2 కాబట్టి మనకి ఇది ఇక్కడ సంబంధించిన విభాగం ఏంది అంటే సోషియాలజీ. సో ఈ సోషియాలజీ అనేది ఇక్కడ రాసుకోవాలి మనం, ఎందుకంటే మనం దాన్ని డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి. సోషియాలజీని తెలుగులో సమాజ శాస్త్రం లేదా సామాజిక శాస్త్రం అని కూడా పిలుస్తారు. సమాజ శాస్త్రము లేదా సామాజిక శాస్త్రం అని పిలుస్తారు. సో టీఎస్పీఎస్సీ వచ్చిన తర్వాత, టీఎస్పీఎస్సీ అంటే ఏందండి? తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఎప్పుడైతే మనకు 2016లో టీఎస్పీఎస్సీ సిలబస్ పెట్టిందో, ఆ సిలబస్ ప్రకారము మనకు గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి సర్వీసుల్లో సెకండ్ పేపర్ కోసము ప్రత్యేకంగా నూతనంగా చేర్చినటువంటి సిలబసే ఈ యొక్క సోషియాలజీ అనే సిలబసు. దాన్ని సిలబస్లో సోషల్ స్ట్రక్చర్, ప్రాబ్లం అండ్ పబ్లిక్ పాలసీస్, సామాజిక నిర్మితి, సమస్యలు, ప్రభుత్వ విధానాలు అనే పేరుతోని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది మీరు గ్రూప్ స్థాయిలో ఎగ్జామ్ రాసుకున్న 50 మార్క్స్ వెయిటేజ్ ఉండేటువంటి సబ్జెక్టు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనము. సో మరి దీన్ని మనం ఏ ఏ పుస్తకాల నుంచి తీసుకోవాలి? ఇంతకుముందు రిఫరెన్స్, ఇప్పుడు హిస్టరీ అంటే మనకు బీఏలో చదివాం, పాలిటీ అంటే బీఏలో ఉంటుంది, పొలిటికల్ సైన్స్, ఎకానమీ కూడా ఉంటుంది. మరి మనకు సోషియాలజీ ఎక్కడైనా ఉన్నదా అంటే ఉన్నది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కింద అన్ని ఓపెన్ యూనివర్సిటీలు మీరు కేయూలో చూసుకోండి, కాకతీయ ఎస్డిఎల్సి ఉంది,
స్కూల్ డిస్టెన్స్ లెర్నింగ్ ఎడ్యుకేషన్. అదేవిధంగా మనకు హైదరాబాదులో ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంది. అదేవిధంగా ఈ యొక్క దూర విద్యా కేంద్రాలు అనేక అనుబంధ కేంద్రాలను కలిగి ఉన్నాయి. అంటే వాటికి అఫిలియేషన్ ఇచ్చినవి, వాటికి రెగ్యులర్గా కాంటాక్ట్ ఉండేటువంటి కొన్ని సెంటర్స్ ఉన్నాయి. సో వాటిలలో కూడా మనం డిస్టెన్స్ ద్వారా చేస్తే మనకు యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ వస్తుంది. సో వీటిలలో బిఏలో సోషియాలజీ ఉన్నది, ఎంఏలో సోషియాలజీ ఉన్నది. ఎంఏ ఎస్పెషల్లీ సోషియాలజీ చేసిన మహిళలకు ప్రత్యేకంగా పోస్టులు ఉన్నాయి. సో అలా సిడిపిఓ ఈఓ అనే పోస్టులు వాళ్ళకి వేరే ఉన్నాయి. దాని గురించి వేరే వీడియోలో చెప్తాను, ఇక్కడ గ్రూప్స్ వరకే చెప్తున్నాను. సో ఈ యొక్క బిఏలో కానీ ఎంఏలో కానీ సోషియాలజీ చదివిన వారికి అక్కడ మీరు కోర్ సిలబస్ చేయడం జరుగుతుంది. అంటే సైద్ధాంతిక భావనలు చాలా ఉంటాయి. మ్యాక్స్ వెబర్ కానీ, ఎంఎల్ డర్కీమ్ కానీ, అదేవిధంగా ఎంఎన్ శ్రీనివాస్ గారి థియరీ కానీ, లేకపోతే జిఎస్ గార్యే గారి థియరీస్, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మరి ఇక్కడ వాళ్ళ గురించి మనం ఎక్కువ నేర్చుకోవచ్చు అంటే వాళ్ళు సామాజిక నిర్మితిలో ఏ సిద్ధాంతాల్ని ప్రవచించారు అనేంతవరకు డిస్కస్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ పెట్టిన సిలబస్ అనేది ఎక్కువగా కోర్ సిలబస్తో సిద్ధాంతాలతో కూడిన సిలబస్ పెట్టలేదు. పబ్లిక్ సర్వీస్కు ఎంత అయితే క్యాండిడేట్ దగ్గర అవగాహన ఉండాలి సొసైటీ పట్ల అనే భావనతోని ఆ అంశాలను మాత్రమే ఇందులో చేర్చడం జరిగింది. సో ఈ ప్రిపరేషన్ తగ్గట్టుగా మనం కొన్ని కాంటెంట్స్ నేర్చుకోవాలి. సో ఇప్పుడు హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారు అంటే సిలబస్. హెడ్డింగ్ ఏం పెడతారంటే సిలబస్. అంటే మనకు సర్వీస్ కమిషన్ వాళ్ళు సూచించినటువంటి లేకపోతే ఇచ్చినటువంటి సిలబస్ను ఒకసారి చూద్దాం. సో తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు మన దగ్గర, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు. సో మీరు ఏ మీడియం వాళ్ళు అయితే ఆ మీడియంలో రాసుకోండి, నేను చెప్తాను. బోర్డు మీద ఇక్కడ రాస్తాను, అర్థం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు 2 మీడియంస్ ఎప్పుడు క్యారీ అవుతుంటాయి. సో ఇక్కడ వెయిటేజ్ ఎన్ని మార్క్స్ అని చెప్పాను, 50 మార్కులు. ఈ యొక్క సిలబస్లో మనకు మేజర్గా ఎన్ని టాపిక్స్ ఉన్నాయండి అంటే 5 టాపిక్స్ ఉన్నాయండి. ఎన్ని? 5. సోషియాలజీ సిలబస్ హెడ్డింగ్. దాంట్లో ఫస్టే మనం ఎన్ని మార్కులు వెయిటేజ్ అని మనకు మార్కుల కోసం చదువుతున్నాం కాబట్టి జనాలు ఫస్ట్ ఆ యాంగిల్లోనే పోదాం. సో 50 మార్కులు అని చెప్పాం. ఎన్ని టాపిక్స్ ఓవరాల్గా తీసుకుంటే 5 టాపిక్స్ ఉన్నాయి మనకు. సో 5 టాపిక్స్ యొక్క పేర్లు ఫస్ట్ రాసుకుందాం. చాప్టర్ నెంబర్ 1 చాప్టర్ నెంబర్ 1 కింద రాయండి భారతీయ సమాజము, ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజము ముఖ్య లక్షణాలు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. భారతీయ సమాజము ముఖ్య లక్షణాలు, సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ ఇంగ్లీష్లో. దీంట్లో చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. అంటే బేసికల్గా బయట పుస్తకాల్లో ఉంది, కాంపిటీషన్ పుస్తకాల్లో ఉంది, చాలా తక్కువ. భారతీయ సమాజము అంటే చాలా పెద్ద మొత్తంలో విస్తృతంగా ఉండేటువంటి సమాజము. పురాణాలు, వేదాంతాలు అవి భారతీయ సమాజానికి నేర్పినటువంటి నీతి. సో ఆ నేర్పిన నీతి నుంచి మనుషులు ఏ విధంగా మార్గదర్శకం చేసుకున్నారు, ఆ తర్వాత శాస్త్రవేత్తలు ఎలా ఉండమని చెప్పారు, ప్రజెంట్గా ఇప్పుడున్నటువంటి సమాజం వేటికి కట్టుబడి ఉంది, వెస్టర్నైజేషన్ ఫ్యాక్టర్స్ భారతదేశం మీద, ఇండియన్ సొసైటీ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి, భారతీయ సాంప్రదాయంలో వివాహానికి ఉన్నటువంటి ప్రత్యేకత, ఇలాంటివి చాలా సైలెంట్ ఫీచర్స్ మనకు లెసన్స్లో వస్తాయి. ఇలా డివైడ్ చేసుకొని చదువుకోవాలి. అంతేగాని అక్కడ ఏదో సోది ఉందని ఆ సోది పెట్టుకుంటే మనకి క్వశ్చన్ నేరుగా రాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారనుకోండి, పాలిటీ నుంచి క్వశ్చన్ ఎట్లా వస్తుంది అనుకుంటే బేసికల్గా ఈ ఆర్టికల్ అంటరానితనాన్ని చేసే ఆర్టికల్ని సూచించండి అంటే రైట్ అన్టచబిలిటీ కదా ఆర్టికల్ నెంబర్ 70. ఇక్కడ అట్లా ఉండదు.
ఎందుకంటే ఇందులో ఎక్కువ మొత్తం కంటెంట్ సారం అంతా ఉంటుంది. అది ఏ ఉపనిషత్తు నుంచి అంటాడు, ఏ పురాణం నుంచి అంటాడు, ఇది ఏ స్టైల్ అంటాడు. సో ఇలా మనం ఇండివిజువల్గా మనం చాలా డెప్త్కి పోతే తప్పించి ప్రశ్న అర్థం కాదు. అలాంటి కొన్ని ప్రశ్నలు నేను మన క్లాస్లో లైవ్లో టాపిక్ చెప్పేటప్పుడు వేస్తాను, మీరు చేస్తారో లేదో చూస్తాను. సో అంత ఈజీగా అనిపించదు, ఈజీగానే క్వశ్చన్ అర్థమవుతుంది కానీ ఆన్సర్ అంత ఈజీగా రాదు. సో అట్లా కొన్ని ప్రశ్నలు ఉంటాయి ఇందులో. సో వాటిని నేను వేస్తూ లెసన్ చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో భారతీయ సమాజము ముఖ్య లక్షణాలు. సో ఆ ముఖ్య లక్షణాల కింద రాయండి. జాతుల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ద స్పీసీస్, జాతులు ఏ విధంగా ఆవిర్భవించాయి, క్లాసిఫికేషన్ ఆఫ్ ద స్పీసీస్, హిస్టారికల్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ, అన్ని అంశాలు అందులోనే ఉంటాయి. నెక్స్ట్ వర్గాలు, క్లాసెస్, ఆ తర్వాత కులాలు, క్యాస్ట్, మతాలు, రిలీజియన్ కాన్సెప్ట్స్, తర్వాత తెగలు, ట్రైబ్స్. సో భారతీయ సమాజం అంతా వీటిలో నిక్షిప్తమైంది కాబట్టి వీటిని సిలబస్లో డీటెయిల్గా పెట్టడం జరిగింది. ఆ తర్వాత కుటుంబం అంటే ఏమిటి, ఫ్యామిలీ. సో సిలబస్లో ఇది ఆర్డర్ లేకపోవచ్చు, జనరల్గా ఈ కాంటెంట్స్ క్యారీ అయ్యే విధంగా రాస్తున్నాను. ఏది ఎక్కడ రాస్తే ఏంది. సో కింద పడేసి తన్ని కింద పడేసినా కానీ మీనింగ్ రావాలి కాబట్టి. సో మీకు ఆల్రెడీ అది మనకు నెట్లో ఉంది సిలబస్సు, అది మీరు యాస్టీస్గా రాసుకున్న ఏం లేదు, ఇది రాసుకున్నా పర్వాలేదు. సో కుటుంబము, ఫ్యామిలీ గురించి చేయడం జరిగింది, అందులో పెట్టడం జరిగింది. అదేవిధంగా వివాహాల గురించి, హిందూ వివాహాలు, ముస్లిం వివాహాలు. సో వాటిని ఏ చట్టాలు చేశాయి, విడాకులు ఏ చట్టం ద్వారా పొందవచ్చు, కుటుంబ ఫ్యామిలీ చట్టం కోర్టు గొడవలు వచ్చినప్పుడు ఎక్కడ చూసుకోవాలి, భార్యాభర్తల మధ్య విడాకులు తీసుకోవడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి, వివాహాల స్టైల్ ఏమిటి, సో ఇంత మునుపు జరిగిన వివాహాలు ఏ స్టైల్కి సంబంధించినవి, సో రకరకాల తెగల్లో జరిగేటువంటి వివాహాలు ఏ రకమైన వివాహాలు, ఇలాంటి ప్రశ్నలు చాలాసార్లు ఎగ్జామ్లో మనకు అడగడం జరిగింది. వాటి మించి మనకు ప్రశ్నలు అడుగుతారు, అడిగినప్పుడు మనం రెస్పాండ్ కావాలి. సో అదేవిధంగా సో వివాహం తర్వాత ఎక్కువ మంది బంధువులు మనకు అడిషనల్గా వస్తారు కాబట్టి బంధుత్వం గురించి సిలబస్లో పెట్టాడు. బంధుత్వం, కిన్షిప్స్ అంటే బంధుత్వాలు. సో ఎక్కువ మొత్తంలో మనకు వివాహం అనే ప్రక్రియ జరిగిన తర్వాత కానీ అంత మునుపున్నప్పుడు కానీ మనకు చాలామంది బంధువులు అవుతారు. వివాహం అని ఎందుకైందంటే జనరల్గా అమ్మాయి వాళ్ళకు సడన్గా అబ్బాయి అప్పుడే పరిచయం అవుతారు కదా. కాన్సెప్ట్ మీకు అర్థం కావట్లేదు. అరేంజ్డ్ మ్యారేజ్లో ఏందమ్మా 25-26 ఏళ్ళు అయిపోయిన తర్వాత మనకు ఊహ తెలిసిన తర్వాత, ఇప్పుడైతే బాగా చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత, లేకపోతే ఏం కాకున్నా కానీ సో ఒక అన్నోన్ గర్ల్ మనకు సడన్గా పరిచయం అయిపోయి ఇంట్లోకి వస్తుంది. ఇది మేల్ కాన్సెప్ట్లో. ఫీమేల్ కాన్సెప్ట్లో ఒక 25-28 సంవత్సరాలు అమ్మ నాన్న దగ్గర పెరిగినటువంటి స్త్రీ ఒక 2-3 నెలల్లోనే ఒక అబ్బాయికి దగ్గర అయిపోతుంది. సో ఈ కాన్సెప్ట్లు ఎట్లుంటాయి అంటే సడన్గా అరేంజ్ మ్యారేజ్ విషయంలో వాళ్ళ మనసులు అర్థం చేసుకొని వాళ్ళ చేసడానికి ఈలోపే కొన్ని బంధుత్వాలు వస్తాయి. అంటే ఆ అమ్మాయికి అత్తమామలు, అమ్మ నాన్నలు నీకు అత్తమామలు అవుతారు, ఇక్కడ ఉండేటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బామర్దులు అవుతారు, వదినలు, అత్తలు, పిన్నులు. సో ఈ వింగ్ మళ్ళీ వేరే వస్తుంది, ఈ వింగ్ మళ్ళీ ఇటు అటాచ్ అవుతుంది, ఈ వింగ్ అటాచ్ అవుతుంది. సో ఇవన్నీ అటాచ్మెంట్ అనేది బంధుత్వాలతోనైతే. సో వాటిలో ఎన్ని బంధుత్వాలు ఉంటాయి అనేది మనం టాపిక్లో పోయినాక చూసుకుందాం. సో అలా వివాహాలు, వాటి తర్వాత వచ్చేటువంటి బంధుత్వాలు. సో ఆ తర్వాత GHI మహిళలు. అంటే మహిళ అంటే ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎట్లుంటారు. సో ఉమెన్కి సంబంధించినటువంటి కాన్సెప్టు. ఆ తర్వాత
మధ్యతరగతి ప్రజలు, మిడిల్ క్లాసు. ఇది చాలా పెద్ద టాపిక్ అండి. మొత్తం ఇండియన్ సొసైటీ అంతా ఇందులో కనిపిస్తుంది. మిడిల్ క్లాస్ అంటే ఎవరు, భారతదేశంలో మిడిల్ క్లాస్ యొక్క ప్రాధాన్యత ఏమిటి, సో మొత్తం జనాభాలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి బీసీ జనాభాలో ఎక్కువగా ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజల్ని గణించమని చెప్తాడు. సో భారతదేశంలో బిలో పావర్టీ లైన్ ఉండేటువంటి వాళ్ళు, అబోవ్ పావర్టీ లైన్ ఉండే వాళ్ళు ఏ రకమైనటువంటి నీడ్స్ని కలిగి ఉన్నారు. సో 2 సర్వేలు ఉన్నాయి. ఆ సర్వేల ప్రకారము మధ్యతరగతి ప్రజల్ని మనం ఎలా క్లాసిఫై చేయొచ్చు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఇక ఇదే టాపిక్లోనే చివరగా తెలంగాణ సంస్కృతి, తెలంగాణ కల్చర్ అని చెప్పి యాడ్ చేయడం జరిగింది. తెలంగాణ సామాజిక సాంస్కృతిక తెలంగాణ సామాజిక సాంస్కృతిక లక్షణాలు. అర్థమయ్యేటట్టు రాసుకోవాలంటే తెలంగాణ సంస్కృతి. దీంట్లోనే తెలంగాణకు సంబంధించినటువంటి సమాజ భావనలు అన్నీ వస్తాయి. అంటే తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి జూన్ 2 ఏదైతే ఉందో 2014 అప్పటి నుంచి తెలంగాణ కోసం ప్రత్యేకంగా పెట్టినటువంటి చిహ్నాలు అయితేంది, పండుగలు అయితేంది, సో ఎక్కువ మొత్తంలో ఆటలు అయితేంది, సో ఇతరత్ర తెలంగాణలో వాడేటువంటి వాడుక పదాలు కానీ, జాతరలు కానీ, పండుగలు కానీ, దేవాలయాలు కానీ, లేకపోతే ఇతరత్ర తెలంగాణకు సంబంధించి ఇక్కడ మనకు ఉన్నటువంటి ప్రత్యేక పండుగలు కావచ్చు, గుడులు చాలా ఫేమస్ ఉన్నటువంటి గుళ్ళు ఉన్నాయి, టెంపుల్స్. సో వాటితో పాటు ఇక్కడ తెలంగాణ మాండలిక భాషలు బాగా ఫేమస్ కావడానికి ఇక్కడ ఉర్దూ దాని ప్రాధాన్యత కావచ్చు. నెక్స్ట్ ఎక్కువ మొత్తంలో మనకి ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో కొంతమంది ఆర్ట్స్ అండ్ ఆర్టిషియన్స్ ఉన్నాయి, కళలు మరియు కళాకారులు. సో కళలు ఎన్ని ఉన్నాయి? 64 కళలు. కళాకారులు కూడా అంతే మంది ఉన్నారా? ఉంటే వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళ పేర్లు ఏమిటి, సో వాళ్ళు ఏం చేస్తారు, కాటిపాపులలో ఏం చేస్తారు, బాలసంత వారు ఏం చేస్తారు, డక్కలలో ఏం చేస్తారు, అసదులు ఏం చేస్తారు, సుగాలీలు ఏం చేస్తారు, సో ఎవరిని ఎవరు యాచిస్తారు అంటే భిక్షడన చేయడానికి ఎవరు చేయాలి. సో ఇలాంటివన్నీ తెలంగాణ సంస్కృతిలో ఇప్పటికీ ఉన్నాయి. సో కథలు చెప్పడము, ఆ సంబంధించినటువంటి ఆ కులాల వారికి ఆ కులానికి సంబంధించినటువంటి రాజుల కథను చెప్పడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఆ రాజుల కథను ఎవరు చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ జమడిక అనేది దేనికి సంబంధించింది, జమడిక అనగానేమి అంటారు. సో రుంజ అనే వాయిద్యాన్ని ఏ కథలో బాగా వాయిస్తారు. సో ఇలా చాలా అంటే కల్చర్లో ఉండేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో అటాచ్ అయినటువంటి ఆర్టిషియన్స్. అదేవిధంగా హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి తెలంగాణలో చాలా వరకు. అంటే మనకు డోక్రా మెటల్ క్రాఫ్ట్స్ కావచ్చు, మళ్ళీ పెంబర్తిలో చేసేటువంటి ఐరన్ ఫిలిగ్రీ కావచ్చు, కరీంనగర్లో చేసే సిల్వర్ ఫిలిగ్రీ కావచ్చు. సో ఇలాంటి కొన్ని హస్తకళలు ఉన్నాయి. సో వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ వస్తుంది అంటే ఈ యొక్క తెలంగాణ సామాజిక సాంస్కృతిక లక్షణాల్లో వస్తుంది. సో ఈ యొక్క పార్ట్ ఇందులో యూజ్ చేసుకోండి. ఈ యొక్క పార్ట్ మనకి ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణ కల్చర్ సపరేట్గా ఎస్ఐ కానిస్టేబుల్లో ఉంది. సో దానికి 10 to 15 మార్క్స్ వస్తాయి. సో మీ దగ్గర కంటెంట్ ఉంటే, మీ దగ్గర మ్యాటర్ ఉంటే, మీ సీసాలో దమ్ముంటే, సో అది ఎక్కడ ఉపయోగపడాలనో అనేది మనకు టైం నిర్ణయిస్తుంది. ముందు మన దగ్గర ఉండాలిగా స్టఫ్ ఉంటే తర్వాత విషయాలు అనేవి అక్కడ రన్నింగ్ పరిగెత్తేటప్పుడు ప్రాక్టీస్ చేసినోడికి ప్రాక్టీస్ చేయనోడికి, పిక్క బలం ఉన్నోడికి లేనోడికి తేడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రాక్టీస్ చేసి చాలా ఎఫిషియెంట్గా రన్నింగ్ లేసిపోయినోడు వాడు మనకు బ్రీతింగ్ బ్యాలెన్స్ చేస్తాడు. తొడకండరాలు పట్టినా కానీ రేస్ కంప్లీట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాడు. ఎందుకంటే వాడికి అలాంటి హర్డిల్స్ ఇంతకుముందు ఎక్కడో చాలా జరిగినాయి. సో మీద ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, నొప్పులు ఓడ్చుకోలేని వాళ్ళు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, తక్కువ ఇమ్యూనిటీ కలిగిన వాళ్ళు ఆ రన్నింగ్లో ఓడిపోతుంటారు. సో అంటే రన్నింగ్ ఎందుకు తీసుకున్నాడంటే అది అర్థమవుతుంది అని చెప్పేసి. సబ్జెక్ట్ కూడా అంతే. చాలా వెసులుబాట్లు, చాలా లోతుపాట్లు, చాలా ఎక్కువ విషయాలు, మౌలిక విషయాలు నేర్చుకున్నప్పుడు మాత్రమే ఎగ్జామినేషన్లో మనం ఎన్నో నేర్చుకొని పోతే అందులో ఒక్కటి పడుతుందండి. అది పడితే మనం పెడితే అదృష్టవంతులం, మనకు అది నేర్చుకొని అక్కడ పెట్టకపోతే దురదృష్టవంతులం. సో వీలైనంత వరకు ఎక్కువ కంటెంట్ పిక్ చేసుకోవడానికి ముందుకు రండి. సో అది
ఈ యొక్క ఫస్ట్ చాప్టర్ యొక్క థింగ్. సో మరొకసారి రిపీట్ చేస్తున్నా. భారతీయ సమాజం ముఖ్య లక్షణాలు, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ సొసైటీ. దాంట్లో సబ్ టాపిక్స్ జాతులు, స్పీసీస్ ఎన్ని ఉన్నాయి, సో వాటిని ఎవరు వర్గీకరణ చేశారు, నెక్స్ట్ క్లాసెస్ ఎట్లా వచ్చినాయి, సో వాటిలోంచి క్యాస్టులు, కులాలు ఏంటి, సో దాంట్లో డామినెంట్ క్యాస్ట్ అనేది ఒకటి లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగాడు, దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి. అదేవిధంగా మతాలు, తెగలు, కుటుంబం, వివాహం, బంధుత్వం, మహిళలు, మధ్యతరగతి ప్రజలు, తెలంగాణ సామాజిక సాంస్కృతిక లక్షణాలు, తెలంగాణ సంస్కృతి. సో ఇదంతా ఫస్ట్ యూనిట్. ఇదంతా సిలబస్ కాదండి, ఒక్క యూనిట్ ఇది. దీని వెయిటేజ్ ఎంత? 10 మార్క్స్. సో అందులోంచి 10 మార్కులు వస్తాయి. సో అలా ఫస్ట్ టాపిక్ మనం రాసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ చాప్టర్కి పోదాం. అర్థమవుతుందిగా, నోట్స్ రాసుకుంటున్నారుగా. సో ప్రత్యేకంగా నోట్స్ రాయండి అని నేను చెప్పను, ఎందుకంటే అది మీ ఇష్టం, ఎందుకంటే మీరు నాకు కనబడతలేరు. అదే ఆఫ్లైన్ అనుకోండి, ఆఫ్లైన్ అంటే కూర్చుంటారు అందరు, ఇట్లా గుంపులుగా కూర్చుంటారు, కాబట్టి నువ్వు ఎందుకు రాస్తలేవని నేను ప్రశ్నిస్తాను, అది కూడా నాకు అడగాలనిపిస్తే. కానీ ఇక్కడ మీరు ఆన్లైన్ వింటా అనుకున్నారు కాబట్టి కొంతమంది పండుకొని చూస్తారు, వెనక మరల కాళ్ళు ఇట్లు ఒప్పుకుంటారు, కొంతమంది సరదాగా చూస్తూ ఉంటారు. సో అలా చాలామందిని చూశాను నేను. అలాగా కొంచెం సీరియస్గా కంటెంట్ ఓరియంట్గా విన్న గంట సేపు అయినా కానీ, ఈ గంట సేపు వింటే నేను ఏదో 2 బిట్లు నేర్చుకున్నాను, ఈ 2 విషయాలు నేర్చుకున్నాను అనే కాన్సెప్ట్తో చూడండి. చూస్తే ఈ ప్రయత్నానికి అర్థం ఉంటుంది. అంతేగాని ఏదో ఫ్రీగా వస్తున్నట్టుగా, ఏదో టైంపాస్కు చేసినట్టుగా చేయకండి, ఎందుకంటే అది మన పాలసీ కాదు, మన పాలసీకి విరుద్ధం. మనం పోయేది మామూలుగా ఒక 4 రోజులు చేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగానికి కాదు, లైఫ్ సెటిల్. ఇవాళ కానిస్టేబుల్ కూడా హైక్ వచ్చింది. అంటే ఒక కానిస్టేబుల్ అయినటువంటి వారు ఒకప్పుడు జీతాలు సరిగా సరిపోక ఇబ్బంది పడేవారు. ఇప్పుడు వాళ్ళకు కూడా మనకు బ్యాంకు నుంచి మొన్న లీస్ట్ వచ్చింది. కావాలంటే మీ దాంట్లో కానిస్టేబుల్ వచ్చిన వాళ్ళకి చూడండి. ఆ లీస్ట్ ప్రకారం ఎస్పీకి ఎంత బ్యాంక్ నుంచి రుణాన్ని ఇవ్వవచ్చు, ఎస్ఐ నుంచి ఎంత రుణాన్ని ఇవ్వచ్చు, కానిస్టేబుల్ నుంచి ఎంత రుణాన్ని ఇవ్వచ్చు. అంటే ఇంత మునుపు తీసుకుని 5-10 లక్షల కంటే ఇంక 20 లక్షలు పెంచడం జరిగింది. సో రుణాన్ని ఇవ్వవచ్చు అని బ్యాంకులకు సూచించడం, వాళ్ళ పిఆర్సీ అది అప్లై చేయడం. సో దానివల్ల నీకు ప్రైమరీ నీడ్స్ సగానికి సగం తీరిపోతాయి. అంటే నీ ఒక జాబ్ అటైన్ అయిపోతే, ఇది నేను చెప్పేది ఎవరు సింక్ అవుతుందంటే బీపీఎల్ ఫ్యామిలీస్లలో, మధ్యతరగతి ప్రజలలో బాగా వెసులుబాటు లేకుండా బాగా ఇబ్బంది పడే ఫ్యామిలీస్ చాలా ఉంది. నేను అట్లా వచ్చినానే కాబట్టి. సో అట్లా వాళ్ళకు ఖచ్చితంగా ఒక జాబ్ ఉంటే ఆ టైంకి పెళ్ళి అవుతుంది, వాళ్ళకు కొన్ని ప్రైమరీ నీడ్స్ తీరుతాయి, ఆ తర్వాత వాళ్ళకు పుట్టే పిల్లలకు ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది. ఇక మన వ్యవసాయ కుటుంబాలలో చాలా చిన్నకారు రైతులు ఉన్నారు, వాళ్ళకు పుట్టిందంటే అమ్మ నాన్న చేసిన కష్టము మన ఇల్లుకి సరిపోదు, మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, మనం ఉంటాం, మన చదువు, వాళ్ళ పెళ్ళిళ్ళకు ఇవన్నీ చేసుకుంటూ పోతా అంటే వాళ్ళకి 70-80 ఏళ్ళు వచ్చినా సుఖం లేదు. సో ఆ పరిస్థితి నుంచి మనం బయటపడాలి, మనం లైఫ్ ఇవ్వాలి. అంటే ప్రైవేట్లో ఇవ్వలేదంటే ఇవ్వచ్చు, కానీ సెక్యూరిటీ తక్కువ ఉంటుంది, దీంట్లో కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటుంది, కాబట్టి ఈ బాధలన్నీ మనకు తప్పవు. రైట్, సెకండ్ చాప్టర్కి వెళ్తున్నాను. సెకండ్ చాప్టర్ పేరు సామాజిక సమస్యలు. సోషల్ ప్రాబ్లమ్స్, సోషల్ ఇష్యూస్. సామాజిక సమస్యలు, దానికి పేరేంది అంటే సోషల్ ఎక్స్క్లూజన్ అనే పదాన్ని వాడాడు. సామాజిక వెలి, అసమానతలు, ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు, సామాజిక వెలి, అసమానతలు, సోషల్ ఎక్స్క్లూషన్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ పేరుతో సోషల్ ఇష్యూస్. దీని బ్రాకెట్లో రాసుకోండి, ఇందులో చదివేటివన్నీ ఇండియాకు సంబంధించినవి. సో సోషల్ ఇష్యూసే హెడ్డింగ్, సోషల్ ఇష్యూసే, దాంట్లో సోషల్ ఎక్స్క్లూజన్, ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పి బ్రాకెట్లో ఇండియా అని పెట్టుకోండి. అంటే భారతదేశంలో సామాజిక సమస్యలు ఎట్లా ఉన్నాయి, సామాజిక వెలి అంటే ఏంది, దాంట్లో ఎన్ని అసమానతలు ఉన్నాయి. అసమానతలు మళ్ళీ ఎక్కడ చూడాలి సార్ అంటే ఇప్పుడు మనం ఈ లిస్ట్లో రాసేవన్నీ అసమానతలు ఉన్నటువంటి
టాపిక్స్ అని పెట్టుకోవాలి. సో దాంట్లో సబ్ టాపిక్స్ రాస్తున్నా. సబ్ టాపిక్ నెంబర్ 1, కులతత్వం అంటే ఏమిటి? క్యాస్టిజం. ఒక కులం మరొక కులాన్ని మేమే ఉన్నతులు అనే భావన, అందులో అసమానత. మతతత్వం, రిలీజియనిజం. ప్రాంతీయతత్వం, ఇంకొకటి ప్రాంతీయతత్వం. రీజియనిజం, ఇదేమో రిలీజియన్ అంటే మతానికి సంబంధించింది. ప్రాంతీయతత్వం లేదా ప్రాంతీయవాదం మరొక టాపిక్. ప్రాంతీయవాదం, ప్రాంతీయతత్వం. రీజనలిజం అంటే మా ప్రాంతమే గొప్ప, మీ ప్రాంతము వేస్ట్ అని చెప్పి. మరొక టాపిక్ మహిళలు హింస, వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్. వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్, మహిళలు హింస, మహిళల మీద జరుగుతున్నటువంటి హింస. సో ఎన్సిఆర్బి డేటా, రీసెంట్ డేటా. అదేవిధంగా మహిళలకు ఎట్లా అన్యాయం జరుగుతుంది, వాటి కోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది భారతదేశంలో. నెక్స్ట్ మరొక సబ్ టాపిక్ బాల కార్మిక వ్యవస్థ. బాల కార్మికులు ఏ రాష్ట్రంలో ఉన్నారు, అసలు బాల కార్మికులు అంటే ఎవరు, జాతీయ బాల కార్మికుల దినోత్సవం ఎప్పుడు, అంతర్జాతీయ బాల కార్మికుల దినోత్సవం ఎప్పుడు, జాతీయ బాలిక నిర్మూలన కోసం చేసినటువంటి చట్టాలు ఏమిటి, సో వాళ్ళ కోసం ప్రవేశపెట్టిన హోమ్స్ ఏంటి అనేది రకరకాల ప్రశ్నలు అడుగుతారు. బాల కార్మిక వ్యవస్థ, చైల్డ్ లేబర్. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ టాపిక్ మనుషుల అక్రమ రవాణా. మనుషుల అక్రమ రవాణా, దట్ మీన్స్ హ్యూమన్ ట్రాఫికింగ్. హ్యూమన్ ట్రాఫికింగ్, మనుషుల్ని అక్రమ రవాణా ఎలా చేస్తారు, దానివల్ల ఏంటి లాభం, మహిళలతో ఎందుకు వ్యభిచారం చేయిస్తారు, పురుషులను తీసుకెళ్ళి కిడ్నీలు ఇతరాత్ర పార్ట్స్ను తీసేసి అనేక రకాల కిడ్నీ రాకెట్లు ఇతరాత్ర ఎక్కడ నడుస్తున్నాయి, మనుషుల్ని ఏ దేశాలకు అమ్ముతున్నారు, దుబాయ్కి ఎవరు తీసుకెళ్తున్నారు, సో ఇలా తీసుకెళ్తే వచ్చే శిక్షలు ఏమిటి అని చెప్పి మనుషుల అక్రమ రవాణాలో మనము ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ టైము దీని మించి మనకు ఒక బిట్ వచ్చిన సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక టాపిక్ని చూద్దాం. మరొక టాపిక్ దివ్యాంగులు. దివ్యాంగులు అంటే ఎవరండి? సీనియర్ సిటిజన్సా? కాదు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా? ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే ఎక్కువ మొత్తంలో శారీరక అంగాలు ఏవైతే ఉన్నాయో ఈ శరీర అంగాలు సక్రమంగా రాక లేకపోతే ఆయా ప్రమాదాల వల్ల పోగొట్టుకున్నటువంటి వాళ్ళు అందరూ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్గా మనం ట్రీట్ చేయాలి. సో మరి ఆ దివ్యాంగులకు ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, ఆ సమస్యల పరిష్కారం కోసము సంక్షేమ పథకాలు ఏమున్నాయి, దివ్యాంగుల సమస్యలు, సంక్షేమం. చివరగా వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరు, వృద్ధుల గురించి చదివే శాస్త్రం ఏది, అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం, జాతీయ వృద్ధుల దినోత్సవం, వయోశ్రేష్ఠ సమ్మాన్ అవార్డు దేనికి ఇస్తారు, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. సో వృద్ధుల సమస్యలు, సంక్షేమం. ఓల్డ్ ఏజ్ ఇష్యూస్ అండ్ వెల్ఫేర్. సో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లేదా ఫిజికల్లీ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అండ్ వెల్ఫేర్ అంటే దివ్యాంగుల కోసం ప్రత్యేక చట్టాలు ఏమిటి, వృద్ధుల కోసం ప్రత్యేకమైన చట్టాలు ఏమిటి అనేవి ఈ యొక్క మొత్తం టాపిక్లో ఉంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ టాపిక్ కంప్లీట్గా ఇన్ఈక్వాలిటీస్ గురించి మాట్లాడుతుంది. సో ఎక్కడ అంటే భారతదేశంలో ఇన్ఈక్వాలిటీస్, ఇవన్నీ భారతదేశంలో ఉండేటువంటి. సో క్యాస్టిజం ఉంది, రిలీజియనిజం ఉంది, రీజనలిజము, మహిళల హింస, బాల కార్మిక వ్యవస్థ, మనుషుల అక్రమ రవాణా,
దివ్యాంగుల సమస్యల సంక్షేమం, వృద్ధుల సమస్యల సంక్షేమం. సో ఇవన్నీ భారతదేశంలో ఉన్నటువంటి ఇన్ఈక్వాలిటీస్. ఒక్కొక్క టాపిక్ మనకు ఒక 1 అవర్ డిస్కషన్ చేసుకుంటాం. సో నేను చెప్తుంటేనే మీరు వింటూ నోట్స్ రాసుకోండి. ఎందుకంటే ఇవి ఒక్కొక్కటి చెప్పడానికి ఒక గంటన్నర పడుతుంది. మళ్ళీ ఇవి విన్న తర్వాత మీరు నోట్స్ రాయాలంటే ఒక టాపిక్ 3 గంటలు అవుతుంది. అట్లా ఒక టాపిక్ 3 గంటలు అంటే ఈ మొత్తము ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 8 3 24 అంటే 24 గంటలు మీకు ఒక టాపిక్ అనేది చెప్పడం జరుగుతుంది. మనకు అంత టైం ఇవ్వరు, మన దగ్గర టైం లేదు. సో అందుకే జనరల్గా నేను చెప్తుంటాను, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నేను బోర్డు మీద రాస్తుంటాను. సో మీరు ఎట్ ఏ టైం వినాలి, అర్థం చేసుకోవాలి, నోట్స్ రాసుకోవాలి. సో ఇది మనం 2 వే ఇంటరాక్షన్ పర్ఫెక్ట్గా సింక్ అయితేనే మీకు అది ఉంటుంది. ఒకవేళ మేము రాయం ఖాళీగా వింటామంటే వినండి. ఎందుకంటే అంత విన్న తర్వాత ఇప్పటిదాకా ఏం చేసినావు అని నోట్బుక్ చూస్తే ఏం ఉండదు. సో వినాలి, రాయాలి. సో అది మీ యొక్క ఆలోచన విధానము, మీ యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీరు నాకు కనిపించడం లేదు. కనిపిస్తే మందలించేవాడినేమో లేదా పలకరించేవాడినేమో. సో ఆ యొక్క విషయాల్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హెడ్డింగ్ చాప్టర్ నెంబర్ 3 అని పెట్టుకోండి. చాప్టర్ నెంబర్ 3 హెడ్డింగ్ సోషల్ మూమెంట్స్. సోషల్ మూమెంట్స్ తెలుగులో సామాజిక ఉద్యమాలు. ఏంటి సార్ అన్ని సామాజిక వస్తుందంటే నువ్వు చదివేదే సమాజ శాస్త్రం, అన్నీ సమాజానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్సే ఉంటాయి ఇందులో. సో అది సామాజిక సోషల్ అనే పదము కామన్గా ఉంటుందని అర్థం చేసుకోవాలి. సో సామాజిక ఉద్యమాలు అంటే ఏమిటి, సో దాంట్లో ఎన్ని రకాల ఉద్యమాలు జరిగినవి అనేది, అసలు ఉద్యమం ఎట్లా వస్తుంది, ఆ సిద్ధాంతం ఏంది అనేది మనం ఇక్కడ ఉద్యమం నిర్వచనం సబ్ టాపిక్స్ రాసుకోండి. ఉద్యమం, నిర్వచనం, కాన్సెప్ట్ ఆఫ్ ద మూమెంట్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ద మూమెంట్. దీంట్లో రైతాంగ ఉద్యమాలు, రైతులు చేసిన ఉద్యమాలు ఏమిటి, ఇంగ్లీష్లో పీసెంట్ మూమెంట్స్. రైతాంగ ఉద్యమాలను ఇంగ్లీష్లో పీసెంట్ మూమెంట్స్ అంటారు. పీసెంట్, PEASANT, పీసెంట్ మూమెంట్, MOMENTS, పీసెంట్ మూమెంట్స్, రైతాంగ ఉద్యమాలు. అనేక మంది రైతులు వాళ్ళ యొక్క సమస్యలు ఇందులో మనం చూస్తాం. నెంబర్ 1. నెంబర్ 2 గిరిజన ఉద్యమాలు, ట్రైబల్ మూమెంట్స్. ట్రైబల్ మూమెంట్స్. నెంబర్ 3 వెనుకబడిన తరగతుల ఉద్యమాలు. వెనుకబడిన తరగతుల ఉద్యమాలు, దట్ మీన్స్ అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, అంటే OBC అంటారు. OBC మూమెంట్స్. సో రామస్వామి పెరియార్ ఎవరు, సో ఆయన ఏం స్థాపించండు, ఇలాంటివి. నెక్స్ట్ దళిత ఉద్యమాలు, అంబేద్కర్ ఏం చేశాడు, భాగ్యరెడ్డి వర్మ ఏం చేశాడు, దళిత్ మూమెంట్స్. నెక్స్ట్ పర్యావరణ ఉద్యమాలు. పర్యావరణము పాడవుతుందని చెప్పేసి చెట్లు నరకొద్దని చెప్పి చిప్కో అనే మూమెంట్ స్టార్ట్ చేసిన వారు సుందర్లాల్ బాగున, ఆయన ఇటీవల చనిపోయారు.
సో అలాంటి ఉద్యమకారులు ఎవరు, సో వాళ్ళ కోసము వాళ్ళు పర్యావరణం కోసము ఏ ఏ ఉద్యమాలు చేశారు అనే భావనతోని ఈ టాపిక్ నడుస్తుంది. పర్యావరణ ఉద్యమాలు, పర్యావరణ రక్షణ కోసం చేసిన ఉద్యమాలు, ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్. నెక్స్ట్ స్టార్ మార్క్ వేసుకోండి. మహిళా ఉద్యమాలు, దీంట్లోంచి కంపల్సరీ ఒక బిట్ వస్తుంది. ఎందుకంటే మహిళల మీద ఎప్పుడో ఏదో ఒకసారి అఘాయిత్యాలు జరగడం, దానికోసం ప్రత్యేకంగా చట్టాలు తీసుకురావడం. ఫర్ ఎగ్జాంపుల్ దిశా చట్టం. సో ఆమె ఎవరు, అంతమునుపు వచ్చిన నిర్భయ చట్టం, ఆమె ఎవరు, సో కొత్తగా వచ్చినటువంటి యాప్స్, అభయం యాప్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క హ్యాక్ ఐ యాప్ కానీ, ఇవన్నీ మహిళల కోసం ప్రత్యేకంగా చేసిన యాప్స్. సో వీటిని ఎలా యూజ్ చేసుకోవాలి. సో ఇటీవలే వచ్చినటువంటి అనేక రకాల ఆన్లైన్ వేదిక ద్వారా కొంతమంది మహిళలు ఇక్కడ ఉద్యమిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ టూ అనే మూమెంట్ స్టార్ట్ అయింది. మీ టూ అంటే నేను కూడా పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురయ్యాను. క్యాస్టింగ్ కౌచ్ అంటే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలకు పోతే ముందే కమిట్మెంట్ ఇవ్వమని చెప్పడం. కమిట్మెంట్ అంటే శారీరకంగా నాకు హెల్ప్ చేయమని అడగడం. సో అవసరం అలాంటిది కాబట్టి కొంతమంది కాంప్రమైజ్ అవ్వడం, ఆ తర్వాత వాళ్ళని వాడుకొని వదిలేయడం. సో అలాంటి ఆ టైంలోనే ఉద్దేశపూర్వకంగా అలాంటి సంజ్ఞలు చేయడం, వాటి వల్ల మహిళలు ఇబ్బంది పడడం. సో ఇలాంటివన్నీ ఈ యొక్క మీటూ మూమెంట్లో ఉంటాయి. సో దాన్ని ఎవరు ప్రారంభించారు, మహారాష్ట్రలో ఎవరు ప్రారంభించారు, తెలంగాణలో ఎవరు ప్రారంభించారు. సో ఇలాంటివన్నీ మహిళా ఉద్యమాలు. సో తెలంగాణలో మహిళా సమస్యల కోసం పాటుపడుతున్నటువంటి మహిళా సంఘాలు ఏమిటి, వాళ్ళ పేర్లు ఏమిటి, ఐద్వా అంటే ఏమిటి, ఇలాంటి కొన్ని ఈ యొక్క ఉమెన్ మూమెంట్లో వస్తాయి. ఉమెన్ మూమెంట్స్లో ఇవన్నీ మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు. ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు, రీజనల్ అటానమీ మూమెంట్. ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు అంటే దేశంలో సొంత రాష్ట్రం కోసం పాటుపడినటువంటి అనేక రాష్ట్రాలు, వాటి యొక్క చరిత్ర ఉంటుంది. అంటే మనకు ఫస్ట్ ఎక్కడి నుంచి 1950 నుంచి మొదలు పెడితే ఎక్కడైతే ఈ ఒక గుజరాత్ సపరేట్ అయిందో, సిక్కిము, సో ఆ ఇయర్స్, ఆ తర్వాత మనకు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక 3 రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్, ఆ తర్వాత మన తెలంగాణ. సో ఇలా 29 రాష్ట్రాల్లో స్వయం ప్రతిపత్తి కోసము వాళ్ళ యొక్క ఆత్మగౌరవం కోసం చేసినటువంటి ఉద్యమాలన్నీ ఈ యొక్క రీజనల్ అటానమీ మూమెంట్స్లో రావడం జరుగుతుంది. ఇక మరొకటి మానవ హక్కుల ఉద్యమాలు. మానవ హక్కులు అంటే ఏమిటి, అవి ప్రాథమిక హక్కులు లాంటివేనా, ఇలాంటి కొన్ని భావనలు. హ్యూమన్ రైట్స్ మూమెంట్, మానవ హక్కుల ఉద్యమాలు. సో ఎవరెవరు చేశారు, డాక్టర్ బాలగోపాల్ ఏం చేశాడు, సో అదేవిధంగా ఎక్కువ మొత్తంలో భారతదేశంలో మానవ హక్కుల కోసం పోరాటం చేసిన వారు, అవి ఎవరు, ఎక్కడెక్కడ జరిగినాయి. సో ఇలా లాంగ్ డిస్కషన్ అంతా ఈ చాప్టర్ దేని మీద పోతుందంటే, సో ఒక్కొక్కరు ఒక్కొక్క సామాజిక సమస్య మీద ఉద్యమం ప్రారంభిస్తారు. అది పర్యావరణం కోసం కావచ్చు, మహిళల కోసం కావచ్చు, ప్రత్యేక రాష్ట్రం కోసం కావచ్చు, ప్రత్యేక హక్కుల కోసం కావచ్చు, కులానికి సంబంధించినటువంటి హక్కులు కావచ్చు, అదేవిధంగా మతానికి సంబంధించిన హక్కులు కావచ్చు, ఆత్మగౌరవం కోసం చేసే హక్కులు కావచ్చు, రైతులకు గిట్టుబాటు ధర కోసం చేసిన హక్కు. మొత్తానికి ఒక సమాంతర వ్యవస్థలో జరగాల్సినటువంటి న్యాయం జరగనప్పుడు ఒక వ్యక్తిలోంచి వచ్చిన సిద్ధాంతము కొంతమంది వ్యక్తులకు ప్రాకి అది కాలక్రమేణా ఉద్యమంగా మారుతుంది. సో ఇది యొక్క కాన్సెప్ట్. సో అది భారతదేశంలో అదేవిధంగా తెలంగాణలో వచ్చినటువంటి అనేక ఉద్యమాలు ఇందులో రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ సాయుధ పోరాటం లేదా తెలంగాణ ఉద్యమం దేనికి ఏ రకమైన ఉద్యమం అంటే అది ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమం.
ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా సెల్ఫ్ రెస్పెక్ట్తోని ఇండివిజువల్గా ఉండడానికి ప్రయత్నం చేసింది కాబట్టి. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా ఉద్యమం అంటాడు, నర్మదా బచావో ఆందోళన్ అనేది ఈ క్రింది వాళ్ళలో ఏ రకమైన ఉద్యమం అంటే నర్మదా నదిని డ్యామ్ కట్టొద్దు అని ఫైట్ చేసినటువంటి ఉద్యమం అంటే పర్యావరణ రక్షణ కోసం పర్యావరణ ఉద్యమాలు. సో ఇట్లా అడుగుతారు. అడిగినప్పుడు మనం ఇవన్నీ చేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో ఒక 10 నుంచి 15 పోరాటాలు ఉంటాయి, లీడర్స్ ఉంటారు. సో వాటిని మనం డీటెయిల్గా నేర్చుకొని నోట్స్ రాసుకుంటే ఎక్కువ స్కోరింగ్ చేయడానికి ఆస్కారం అంట. సో ఇది 3 చాప్టర్ 3. ఇకపోతే మరొక చాప్టర్ చూద్దాం, మరొక యూనిట్ 4 హెడ్డింగ్ సోషల్ ఇష్యూస్. మళ్ళీ సోషల్ ఇష్యూస్ ఎక్కడ? తెలంగాణ. ఇది అండర్లైన్. ఆల్రెడీ ఇంత మునుపు ఇలాంటి పదం మనకు సెకండ్ చాప్టర్లో వచ్చింది. సామాజిక సమస్యలు అక్కడ బ్రాకెట్లో అని రాయించినాం, అక్కడ ఇండియాకి సంబంధించిన సమస్యలు. సో ఇక్కడ ప్రత్యేకంగా ఈ చాప్టర్ ఎవరి కోసం చదువుతున్నాం అంటే తెలంగాణ కోసమే చదువుతున్నాం. ఎందుకు సార్ తెలంగాణ కోసం చదవాలంటే తెలంగాణలో ఉన్నాం కాబట్టి, రేపు ఉద్యోగం వస్తే తెలంగాణ ప్రజానికం మీద బతకాల్సిన వాళ్ళం కాబట్టి, తెలంగాణ యొక్క ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తే అందులో మనకిచ్చినటువంటి జీతాల సవరణ పట్టిక ప్రకారము మనకు రావాల్సిన జీతం మనకు వస్తుంది కాబట్టి, సో ఆ రాష్ట్ర నిధి నుంచి మనం డబ్బులు తీసుకుంటున్నాం కాబట్టి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీద మనకు కమాండ్ ఉండాలి అనే భావనతోని ఈ యొక్క చాప్టర్ 4 అనేది మనం డిస్కస్ చేయాలి. దీంట్లో సబ్ టాపిక్స్గా ఒకటి వెట్టి చాకిరీ ఉంది, బాండెడ్ లేబర్. తెలంగాణలో ఎప్పటి నుంచో ఉంది ఇది. ఫ్రీగా డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా సర్వీస్ చేయించుకోవడం వెట్టి చాకిరీ, బాండెడ్ లేబర్, వెట్టి. నెంబర్ 2 జోగిని దేవదాసి వ్యవస్థలు, మతం పేరుతోని డివైన్ ప్రాస్టిట్యూషన్ ఎట్ రిలీజియన్ మాస్క్ దీని పూర్తి పేరు. సో ఇక్కడ ఇంగ్లీష్లో కూడా రాసుకోండి, జోగిని దేవదాసి సిస్టమ్స్. ఎవరు, ఎట్లా, ఎక్కడ, ఇలాంటివన్నీ జోగినిలో చేసుకుంటాం, దేవదాసిలో చూస్తాం. జోగిని దేవదాసి వ్యవస్థలు, జోగిని విధానం, దేవదాసి విధానం. నెక్స్ట్ అగైన్ తెలంగాణలో కూడా బాలకార్మిక వ్యవస్థ ఉంది. సో దాని మీద ప్రశ్నలు అడుగుతారు. తెలంగాణ బాలకార్మిక వ్యవస్థ మీద, తెలంగాణలో బాలికల మీద, బాలికలు, శిశువులు, గర్ల్స్ చైల్డ్, డీవియేషన్ ఏంటి, చిన్నపిల్లలకు చైల్డ్ అంటే శిశువులు, గర్ల్ అంటే బాలికలు. సో వాళ్ళకి డీవియేషన్ ఏంటి, వాళ్ళకి పెట్టిన పథకాలు. నెక్స్ట్ ఫ్లోరోసిస్, ఫ్లోరైడ్ సమస్య తెలంగాణలో ఉంది. ఫ్లోరోసిస్ విక్టిమ్స్, ఫ్లోరోసిస్ ప్రాబ్లం, ఫ్లోరైడ్ సమస్యలు. నెక్స్ట్ వలసలు ఉన్నాయి తెలంగాణలో, మైగ్రేషన్స్. బతుకు తెరువు కోసం పట్టల్ని, గ్రామాల్ని వదిలి పట్టణాలకి రావడం. మహబూబ్నగర్లో ఇప్పుడు విడిపోయినటువంటి మహబూబ్నగర్, నాగర్ కర్నూలు కానీ, అదేవిధంగా వనపర్తి కానీ, ఎక్కువ మొత్తంలో జనాభా ఉన్నటువంటి మహబూబ్నగర్లో కూడా చాలా వరకు జీవనోపాధిని కోల్పోయి చాలా వరకు హైదరాబాద్కు రావడం జరిగింది. సో అదే వాటినే పాలమూరు వలసలు అంటారు. కరీంనగర్ మరియు నిజామాబాద్లో చాలా వరకు మండలాలు బతుకు తెరువు కోసము సౌదీ అరేబియా, ఒమన్, కువైట్ లాంటి దేశాలకు వలస వెళ్ళారు. దాన్ని గల్ఫ్ వలస అంటారు. సో ఇలా ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్తే ఏం వలస అంటారు, ఆ దేశం నుంచి ఈడికొస్తే ఏమంటారు, దేశంలోనే రాష్ట్రాల మధ్య జరిగితే వలసను ఏమంటారు, జిల్లాల మధ్య జరిగితే వలసను ఏమంటారు, ఒక రంగం నుంచి మరొక రంగంలోకి వలస జరిగితే ఏమంటారు. సో ఇలా వలసల గురించి తెలంగాణలో ఎస్పెషల్గా ఒక చాప్టర్ పెట్టారు. సో దాని గురించి మనం నేర్చుకోవాలి. మైగ్రేషన్స్ అనే చాప్టర్.
మరొక చాప్టర్ చూద్దాం. చేనేత కార్మికుల సమస్యలు స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది. లేటెస్ట్గా వాళ్ళకు వచ్చే నేతన్నకు చేయిత అప్డేట్ చేయడం జరిగింది. సో ఇంత మునుపున్న పథకానికి వెసులుబాట్లు ఇంకెక్కువ కల్పించారు. సో చేనేత కార్మికుల వ్యవస్థ, సంక్షోభం, ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి, వీవర్స్ డిస్ట్రెస్, ఇంగ్లీష్లో చేనేత కార్మికుల్ని వీవర్స్ అంటారు. వీవర్స్ డిస్ట్రెస్, నెక్స్ట్ లాస్ట్ వన్ రైతుల సమస్యలు. తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభము, సమస్యలు. ఫార్మర్స్ డిస్ట్రెస్, ఫార్మర్స్ది ఎప్పటిది సమస్య ఉంటుంది, భారతదేశంలోనైనా కానీ తెలంగాణలో కానీ ఎప్పటికీ రైతులు సమస్యలు పడుతుంటారు. దాంట్లో తెలంగాణ రైతులు ప్రత్యేకంగా పడుతున్నటువంటి సమస్యల మీద ఈ చాప్టర్ అనేది డీటెయిల్గా చదువుతుంది. దానికోసం రైతుల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టినటువంటి పథకాలు. సో ఈ కంప్లీట్గా ఈ యొక్క 8 చాప్టర్స్ తెలంగాణలో ఉండేటువంటి ప్రాంతీయ సమస్యల మీద మాట్లాడుతున్నాయి. సో ఒక్కొక్క చాప్టర్ నుంచి మినిమం 1 మార్క్ క్యారీ అవుతుంది. సో ఇందులోనే అనేక రకాల ఇష్యూస్ మనం డిస్కస్ చేయాలి. సో అలా తెలంగాణకు సంబంధించినటువంటి సమస్యలకు ఒక చాప్టర్, భారతదేశంలో జరిగే మూమెంట్స్కి ఒక చాప్టర్, భారతదేశంలో ఉన్న సమస్యలకు సెకండ్ చాప్టర్, భారతదేశం యొక్క సమాజం మీద ఫస్ట్ చాప్టర్. సో ఇలా మనం డీవియేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అట్లా ఒక్కొక్క చాప్టర్ మీద మనం మార్క్స్ రావాలంటే చాలా ఎక్కువ మొత్తంలో చదువుకోవాలి. సిలబస్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఎప్పుడైతే మనకు సిలబస్ అర్థమవుతుందో అప్పటి నుంచి మన సక్సెస్ స్టార్ట్ అయినట్టు లెక్క. సిలబస్ మైండ్లో లేకపోతే కష్టం. అండ్ లాస్ట్ టాపిక్ యూనిట్ 5 లాస్ట్ టాపిక్ ప్రభుత్వ విధానము సంక్షేమం. హెడ్డింగ్ ప్రభుత్వ విధానాలు, సంక్షేమం, పబ్లిక్ పాలసీ అండ్ వెల్ఫేర్. పబ్లిక్ పాలసీ అండ్ వెల్ఫేర్. దీంట్లో సబ్ టాపిక్స్గా ప్రభుత్వ విధానం అంటే ఏమిటి, విధానాల్ని ఎవరు మేక్ చేస్తారు, ఎట్లా విధానాన్ని మేక్ చేయాలి, పబ్లిక్ పాలసీ అంటే ఏమిటి ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ సంక్షేమ యంత్రాంగం అంటే ఏమిటి, వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రభుత్వం ఏదైనా సమస్య మీద ఎట్లా సాల్వ్ చేయడానికి ఏ రూల్ను అప్లై చేయబోతుంది, సో ఏ విధానాన్ని రూపొందించబోతుంది అనే అంశం అనేది ప్రభుత్వ విధాన రూపకల్పనలో భాగంగా ఉంటుంది. సో ఆ విధానం ఎట్లా ఉంటుంది, ఆ రూపకల్పన ఎలా చేయాలి, సో చేసే సందర్భంలో ఎవరి కోసం చేయాలనే ప్రశ్న వస్తుంది. ఎవరి కోసం చేయాలనుకుంటే ఇంతమంది ఉన్నారు, చేనేత కార్మికులు ఉన్నారు, రైతులు ఉన్నారు, ఫ్లోరోసిస్ బాధితులు ఉన్నారు, వెటిచాకిరి ఉంది, జోగిని ఉంది, ఇంకా అనేక మంది ఆసరా పింఛన్లో తీసుకుంటే వృద్ధులు వస్తారు, వికలాంగులు వస్తారు, మహిళలు వస్తారు, ఒంటరి మహిళలు వస్తారు, బోధకాలు వ్యాధిగ్రస్తులు వస్తారు, చేనేత కార్మికులు వస్తారు, రైతులు వస్తారు. సో ఇలా ఒక్కొక్క కేటగిరీషన్లో పోతే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వస్తారు. ఇలా ఒక్కొక్క కేటగిరీలో పోతే అనేక రకాల వ్యక్తులు వస్తారు. మరి వారి సంక్షేమం కోసం ఎట్లా మనం ప్లాన్ చేద్దాం అనేది సంక్షేమ యంత్రాంగంలో మనం డిస్కస్ చేయాలి. అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్, షెడ్యూల్డ్ కులాల సంక్షేమము, అదేవిధంగా ఎస్టీ వెల్ఫేర్, షెడ్యూల్డ్ తెగల సంక్షేమము, వాటి కోసము ప్రవేశపెట్టినటువంటి పథకాలు, అమలవుతున్నటువంటి పథకాలు, ఎస్టీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, మైనారిటీ ఇలా
సంక్షేమము, వాటి మీద వచ్చినటువంటి కమిషన్స్, వాటి కోసం ప్రత్యేకంగా అజైన్ చేసినటువంటి అనేక రకాల బాడీస్, అంటే ఆ యొక్క ఎస్సీ కమిషన్ చైర్మన్స్ కావచ్చు, సో వాటి యొక్క పదవీ కాలం కావచ్చు, మొత్తము ఇందులో డీటెయిల్గా చదువుతాం. అదేవిధంగా ఓబీసీ అంటే బీసీ వెల్ఫేర్ సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమము, వెనుకబడిన తరగతుల సంక్షేమం అని చెప్పేసి, ఆ తర్వాత మహిళా సంక్షేమం ఉంది. సో మహిళల మీద వచ్చేటువంటి సమస్యల కోసము మహిళా కమిషన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ మహిళా కమిషన్ ఒకటి ఉంది, రాష్ట్ర మహిళా కమిషన్ ఒకటి ఉంది. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే మనం స్పందించాలి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే స్పందించాలి. ఇందులో ఎంతమందికి అవేర్నెస్ ఉందో చూద్దాం. మొన్న తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నియమించింది. ఆమె ఎవరు? రైట్, వెరీ గుడ్. ఇట్లే చెప్పాలి నాకు, ఎందుకంటే ఇంత స్పీడ్గా చెప్తే తప్పించి నేను పాఠం చెప్పలేను. సో లక్ష్మారెడ్డి, ఏ లక్ష్మారెడ్డో మీరు బాగా ఐడెంటిఫై చేయండి, జాతీయ స్థాయిలో కూడా చెప్పండి. ఉమెన్స్ వెల్ఫేర్, మహిళా సంక్షేమం, దానికి సంబంధించి కమిషన్స్. అదేవిధంగా బాలల సంక్షేమం, పిల్లల సంక్షేమం కోసం, పిల్లల సంక్షేమం కోసం. తర్వాత సిమిలర్ టాపిక్స్గా పేదరికం అన్నాడు, నిరుద్యోగం అన్నాడు. ఇవి ఆల్రెడీ ఎకానమీలో వచ్చే టాపిక్స్. పేదరికం, నిరుద్యోగం, కార్మిక విధానాలు అని చెప్పాడు. పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ లేబర్ పాలసీస్. పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ లేబర్ పాలసీస్. సో చాలా లెంతీ సిలబస్ ఇది. సో ఇవి 3, 6, 9, 10. సో 10 సబ్ టాపిక్స్ ఉన్నాయి. పేదరికము, నిరుద్యోగము మనకు ఆల్రెడీ ఇండియన్ ఎకానమీలో ఒక టాపికే ఉంది. సో ఆ టాపిక్ మనం ఇక్కడ చదువుకుంటే సరిపోద్ది. సో ఇది సంక్షేమం దాంట్లో చదువుతున్నాం కాబట్టి ఇక్కడ అండర్లైన్ ఏం చేయాలంటే పేదరిక నిర్మూలనకు భారత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు, నిరుద్యోగ నిర్మూలనకు భారత ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు. సో అంతవరకు ఇక్కడ చదువుకుంటే సరిపోతుంది. సో మిగతా ఎక్స్టెన్షన్ అంతా మీరు అక్కడ చదువుకోవచ్చు, అందులోనే డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మహిళా సంక్షేమం ఎలా ఇక్కడనే చదువుతాం. ఓబీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ అండ్ పబ్లిక్ పాలసీ. సో ఇలా దీంట్లోంచి కూడా ఎక్కువ శాతం ఇందులో పాలిటీ టచ్ కావడానికి ఆస్కారం ఉంది. సో అలా ఈ 5వ టాపిక్ మీద మనం విస్తృతంగా చేసుకోవాలి. సో ఇలా 5 యూనిట్లు అండి. 5 యూనిట్లకు ఎన్ని మార్కులు ఉన్నాయండి అంటే 50 మార్క్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క టాపిక్ మనం ఎంత వెయిటేజ్ చేసుకోవచ్చు అంటే 10 మార్క్స్ వేసుకోవచ్చు. సో బ్రాడర్ వ్యూ కనుక తీసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే సిలబస్ను మొత్తం రాసుకున్నాం కాబట్టి దీన్ని మనం క్లాసిఫికేషన్ కనుక చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే సమస్యలు కనిపిస్తున్నాయండి. సమస్యలు కనిపిస్తున్నాయి. ఎట్లా కనిపిస్తున్నాయి సమస్యలు? 2 రకాల సమస్యలు మనకు కనిపిస్తున్నాయి. సోషల్ ప్రాబ్లమ్స్ లేదా సోషల్ ఇష్యూస్ అన్నాం. ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి? ఒక చాప్టర్లో ఏమో భారతదేశంలో కనిపించినాయి, మరొక చాప్టర్లో ఏమో తెలంగాణలో కనిపించినాయి. ఒక చాప్టర్లో ఏమో ఇండియాలో అంటే సెకండ్ చాప్టరు ఇండియా మొత్తం చదివినాం, 4th చాప్టర్లో ఏమో తెలంగాణ చదివినాం. ఇండియాలో కొన్ని మూమెంట్స్ జరిగినాయి, తెలంగాణలో కొన్ని మూమెంట్స్ జరిగినాయి. అవి 2 కలిపి 3వ చాప్టర్లు ఉంటాయి. అంటే భారతదేశంలో జరిగిన ఉద్యమాలు, తెలంగాణలో జరిగిన ఉద్యమాలు, అవి 3వ చాప్టర్లు ఉంటాయి. అదేవిధంగా భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి పాలసీస్ అంటే సెంట్రల్ స్కీమ్స్, తెలంగాణలో ప్రవేశపెట్టినటువంటి పాలసీస్ అంటే విధానాలు. సో భారతదేశంలో మహిళా సంక్షేమం కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ కోసం పెట్టినటువంటి పథకాలు, తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా సంక్షేమం కోసం పెట్టిన పథకాలు, ఇవి ఎందులో కనిపిస్తాయి అంటే 5వ చాప్టర్లో కనిపిస్తాయి.
ఇక ఎటొచ్చి మనకు మిగిలేది ఏంటంటే ఫస్ట్ చాప్టర్ ఒకటి మిగులుతుంది, అదే కోర్ సబ్జెక్టు. సో దాంట్లోనే డెఫినేషన్స్ ఉంటాయి, దాంట్లోనే చాలా వరకు సోషల్గా సంబంధించినటువంటి సోషల్ స్ట్రక్చర్కి సంబంధించిన భావనలు ఉంటాయి. సో ఆ యొక్క యూనిట్ను స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక తెలంగాణ మూమెంట్సు, ఇండియా మూమెంట్సు, తెలంగాణ ఇష్యూస్, ఇండియన్ ఇష్యూస్, ఇక్కడ పాలసీస్ అన్నీ 3, 4, 5 సబ్జెక్టులలో అలా వరుసగా వస్తాయి. సో ఇది క్లాసిఫికేషను. సో ఈ క్లాసిఫికేషన్ మొత్తం 50 మార్కులు ఉంది. ఒక్కొక్క చాప్టర్కి 10 మార్కులు అంటే 10 ఇవ్వచ్చు, ఇంకెక్కువ ఇవ్వచ్చు. ఎక్కువ ఎందుకు ఇచ్చినావు అని మనం అడగద్దు. ఇందులోంచి 10 ఇవ్వాలి కదా, నువ్వు 2 ఎందుకు ఇచ్చినావు అని అడిగే అవకాశం లేదు. అతను లేదా ఆమె ఎన్నిస్తే అన్నిటికీ మనం ఆన్సర్ చేయాలి. సో అన్ని టాపిక్స్ను మనం డీటెయిల్గా ఒక్కొక్కటి చదువుకుంటూ పోవాలి. సో అప్రాక్సిమేట్లీగా మనం ఈ యూనిట్లలో రాసుకున్నటువంటి సబ్ టాపిక్స్ని అన్నీ ఓవరాల్గా కౌంట్ చేస్తే మనకు ఒక 60 నుంచి 70 సబ్ టాపిక్స్ వస్తాయి. ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క 1 అవర్ చేసుకుని 60-70 గంటల పాఠం వస్తుంది. సో దానికి మీరు నోట్స్ రాసుకుంటూ పోతే మీ లెసన్ అయిపోయేలోపు మీ దగ్గర ఒక బుక్ తయారవుతుంది మంచిగా రాసుకుంటే. సో మామూలుగా అప్పుడప్పుడు రాసుకున్నా కానీ సగం అవుతుంది, ఇక కొద్దిగా అసలు రాసుడే లేదంటే ఒక 10-15 పేజీలు అవుతుంది. సో డిపెండింగ్ ఆన్ యూ. సో ఇది ఈ యొక్క సోషియాలజీ ఉన్నటువంటి 50 మార్కులటువంటి సిలబస్సు. సో ఇక నెక్స్ట్ సెషన్ నుంచి లెసన్ స్టార్ట్ చేయబోతున్నాను. సో అందుకే మీరు ఈ యొక్క సిలబస్ అంతా రాసుకున్న దాని తర్వాత లెసన్లోకి వస్తే చాలా ఎక్కువ మొత్తంలో అండర్స్టాండింగ్గా ఉంటుందనేది నా యొక్క కోరిక. రైట్, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.